నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లా కీర్తిని క్రీడాకారులు మరింత ఇనుమడింప చేయాలి. ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా. రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగ సామాజిక వర్గానికి బాపట్ల లోక్సభ సీటు కేటాయించాలి. విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకుల డిమాండ్. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకునికి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ డిగ్రీ ప్రదానం. పీహెచ్డీ డిగ్రీ పొందిన జ్యోతి స్వరూప్ అధ్యాపకుని అభినందించిన తోటి అధ్యాపకులు యాజమాన్యం. ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి ముగింపు కార్యక్రమం బాపట్ల ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు. గత 3 రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా చేతుల మీదుగా షీల్డ్లు, పథకాలు అందజేశారు. క్రీడాకారులు బాపట్ల జిల్లా కీర్తిని మరింత ఇనుమడింప చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా అన్నారు. ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి ముగింపు కార్యక్రమం సోమవారం బాపట్ల ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు. గత 3 రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా షీల్డ్లు, పథకాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ క్రీడా రంగంలో పట్టుదలతోనే విజయాలు సాధ్యమని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అన్నారు. 1,39,676 మంది ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో పాల్గొన్నారని వివరించారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, క్రికెట్ క్రీడలలో పోటీలు జరిగాయన్నారు. జిల్లా స్థాయిలో 28 టీంలు తలపడ్డాయన్నారు. యువతి యువకులంతా క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని, బాపట్ల జిల్లా ప్రతిష్టను మరింత అధికం చేయాలన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు జిల్లాలో జయప్రదమయ్యేలా జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేసిందని తెలిపారు. మన జిల్లాలో 477 సచివాలయాల్లో నుంచి ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాం సార్. ఈ 477 సచివాలయాల నుంచి కూడా 5 రకాల ఆటలు, కబడ్డీ, ఖోఖో, క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఈ 5 ఆటలు కూడా ఇటు జెంట్స్ అటు అదేవిధంగా ఉమెన్ కేటగిరీలో మనము ఆడించడం జరిగింది సార్. మరి ఎంపీడీఓలు, అలాగే పంచాయతీ సెక్రటరీస్, తహసీల్దార్స్ అందరూ సిబ్బంది కూడా కష్టపడి మరి ఆ ప్లేయర్స్ కావాల్సినటువంటి గ్రౌండ్లు ప్రిపరేషన్ ఏర్పాటు చేసుకున్నారు సార్. మరి ఈ ఆటలలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అధికారి డిఎస్డిఓతో సహా రాష్ట్ర స్థాయిలో మనకు అక్కడ మనకు ప్రాతినిధ్యం వహించి మరి 26 జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులతో మీరందరూ కూడా పాల్గొని మరి మన జిల్లా పేరుని రాష్ట్ర స్థాయిలో నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దాదాపు డిసెంబర్ 26 స్టార్ట్ అయిన తర్వాత ఈ రోజు దాకా గేమ్స్ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం కింద కంప్లీట్గా ప్రతిరోజు కూడా ఎంటైర్ మిషనరీ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరూ కూడా పీఈటీస్ కావచ్చు, అలాగే వాలంటీర్స్ కావచ్చు, సెక్రటరియట్ స్టాఫ్ కావచ్చు, అందరూ కూడా అందరినీ ఎంకరేజ్ చేస్తూ దిగ్విజయంగా జిల్లా లెవెల్ దాకా కంప్లీట్ చేయగలిగాం. సో ఇక్కడితో ఒక స్టేజ్ అయిపోయింది, ఒక ఫేజ్ అయిపోయింది జిల్లాలో. ఇక మీ వంతు ఉంది. ఇక ఇప్పుడు ఎవరైతే ఇక్కడ క్రీడాకారులు గెలిచి డిస్టిక్ లెవెల్లో మీరు బెస్ట్గా ఇక్కడికి వచ్చారో ఇక మీ చేతిలో ఉంది. బాపట్ల జిల్లా యొక్క నెక్స్ట్ ఈ జిల్లాని స్టేట్లో ముందు నిలబడాలంటే మీ చేతిలో ఉంది. సో ఒకసారి అందరూ గట్టిగా చెప్తారా, స్టేట్ లెవెల్లో జిల్లాని ముందు పెడతామని క్రీడాకారులంతా గట్టిగా. ఖోఖో, కబడ్డీ టీం అంతా కూడా, వాలీబాల్లో కూడా మంచి టీం ఉంది. సో అన్నిట్లో కూడా విన్నింగ్ కంటే పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అంటారు. బట్ ఇక్కడ మీరు ఈ స్టేజ్కి వచ్చారు కాబట్టి డెఫినెట్గా పట్టుదలతో స్టేట్ లెవెల్లో కూడా జిల్లాను ముందుకు తీసుకెళ్ళాలి. రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగ సామాజిక వర్గానికి బాపట్ల లోక్సభ సీట్ కేటాయించాలని పలువురు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగ సామాజిక వర్గానికి బాపట్ల లోక్సభ సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు స్థానాలు 4 ఉన్నాయని, అందులో 2 స్థానాలను ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి కేటాయించి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మాదిగల రాజకీయ చైతన్యానికి, అభ్యున్నతికి తోడ్పడాలన్నారు. అంతేకాక ఇటీవల కాలంలో బాపట్ల జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జిల్లా స్థాయి మాదిగ ఉన్నతాధికారులపై మరియు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాలో పనిచేస్తున్న మాదిగ విలేకరులపై అనవసర దాడులు, దుష్ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకు రాష్ట్రంలో తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బుడంగుంట్ల లక్ష్మీ నర్సయ్య, రాజేష్,
గాంధీ, అబ్రహం, సుబ్బారావు, రవి తదితరులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మన బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా మాదిగలకి సీటు కేటాయించాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తెలియజేస్తూ ఉన్నాం. చూస్తే ఇక్కడ మనం 1977 నుంచి బాపట్ల లోక్సభ పార్లమెంటరీ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 సార్లు లోక్సభ ఎన్నికలు జరగగా అందులో ఇప్పటికీ 4 సార్లు ఎస్సీ రిజర్వ్డ్ జరగగా ఎస్సీ 4 సార్లలో కూడా 3 సార్లు మా సోదరులైనటువంటి మా మాలవర్గాన్ని కేటాయించారు. అయితే అప్పుడు వాళ్ళు విజయం సాధించడం జరిగింది. గతంలో జరిగిన 2019 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే మాదిగలు కేటాయించింది. ఆ కేటాయించిన మాదిగల సీట్ని మేము ముందుండి మా యొక్క ప్రధాన నాయకుడు మా మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మేము మా జాతి బిడ్డగా అండగా గెలిపించుకోవడం జరిగింది. మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మహాజన సోషలిస్ట్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా నేను ఉన్నాను. ఈరోజు ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల పార్లమెంటు సీట్ని ఎస్సీ మాదిగలకి కేటాయించాలని ఒక నినాదంతో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 పార్లమెంటు స్థానాలు ఉన్నవి. ఆ 4 కూడా ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం అని చెప్పేసి 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈ 4 పార్లమెంటు స్థానాల్లో కనీసం 2 అయినా సరే ఖచ్చితంగా మాదిగలకే కేటాయించాలని అటు వైసీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాదిగలకి 2 స్థానాలు కేటాయించాలా. లేకపోతే ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ పునర్విభజన జరిగిన సమయంలో కూడా ఎంతో కుట్రతో జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అత్యధికంగా మాలలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలనే ఎస్సీ రిజర్వ్ చేయడం జరిగింది. వేటపాలెం సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన సివిల్ ఇంజనీరింగ్ విభాగ అధ్యాపకుడు జ్యోతి స్వరూప్ పీహెచ్డీ డిగ్రీ పొందినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. వేటపాలెం సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన సివిల్ ఇంజనీరింగ్ విభాగ అధ్యాపకులు జ్యోతి స్వరూప్ ఆంధ్ర యూనివర్సిటీ పీహెచ్డీ డిగ్రీ ప్రదానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. అధ్యాపకులు జ్యోతి స్వరూప్ స్టడీ అండ్ స్ట్రెంగ్త్ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ సిలికోమంగానీస్ స్లాగ్ పై యాష్ అండ్ ఫెబర్ రీఎన్ఫోర్స్డ్ ఫైన్ శాండ్ అనే అంశంపై రీసెర్చ్ చేశారు. ఇందుకు పీహెచ్డీ డిగ్రీ పొందారు. కాగా ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నానికి చెందిన ప్రొఫెసర్ సత్యనారాయణ పీహెచ్ఓడి సివిల్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన చేసినట్లు సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి పవన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆయన్ను అభినందించారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ థామస్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల సముదాయంలోని కళాశాల సమావేశ హాల్లో 35వ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కేవలం రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారానే సాధ్యమని బాపట్ల జిల్లా రవాణా శాఖ అధికారి సురేష్ అన్నారు. వేటపాలెం సెయింట్ థామస్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల సముదాయంలోని కళాశాల సమావేశ హాల్లో 35వ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. రహదారి భద్రతా వారోత్సవాల సదస్సు ద్వారా విద్యార్థులు అవగాహన పెంపొందించేందుకేనని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో జిల్లా రవాణా శాఖ అధికారి సురేష్ మాట్లాడుతూ ముందుగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనాన్ని నడిపే సమయంలో విధిగా హెల్మెట్
హెల్మెట్, కారు నడిపే సమయంలో సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మరి ముఖ్యంగా సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం అన్నారు. అదేవిధంగా అతివేగంగా వాహనాలను నడపరాదన్నారు. వాహనాన్ని డ్రైవ్ చేసే క్రమంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో కుటుంబాన్ని మననం చేసుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నారు. సదస్సులో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, జాతీయ సేవా విభాగం అధ్యక్షులు డాక్టర్ జ్యోతి స్వరూప్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు మేము వీటిల్లో మీరంతా కూడా చాలా యాక్షన్స్ అయి చూసుకుంటాము. వృత్తిరీత్యా మాకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రిలేటెడ్ చాలా రకాల యాక్షన్స్ రోడ్డుగా చూస్తాము. మా యొక్క ఎక్స్పీరియన్స్ ఈ వీటిలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఏ ఏజ్ గ్రూప్ లో ఉండదు చెప్పండి. 20 to 50 యూత్ అంతేనా? మరి నాలెడ్జ్, స్కిల్, ప్రాక్టీస్ ఈ 3 పదాలు విన్నారా? నాలెడ్జ్ అంటే ఏంటి? మనం ఇంప్రూవ్ చేస్తుంది. నాలెడ్జ్ మరి సైన్స్ లేకపోతే ఇక్కడ ఉన్న డిఫరెంట్ మాడ్యూల్స్ అన్ని చూపిస్తాము. మీకు ఏమవుతుంది? వండర్ఫుల్ గా ఇవన్నీ కూడా చూస్తారు. నాలెడ్జ్. స్కిల్ అంటే ఏంటి? వంట ఎలా చేయాలో అనేది అన్నమో నాలెడ్జ్. వంట చేయడం అనేది స్కిల్, అంతేనా? మరి మన స్టూడెంట్స్ బైక్ రైడింగ్ కానీ కార్ రైడింగ్ స్కిల్ ఉందా? సూపర్గా ఉండేది. ఒకనప్పుడు మా లెక్చరర్ గారు వచ్చిన సంబంధి కొట్టాడు. ఎందుకు తెలుసా? సెంటర్లో 2 చేతులు వదిలేసి పెట్టాడు. బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి రంజిత్ భాష అధ్యక్షతన విశ్వకర్మ యోజనపై మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. విశ్వకర్మ యోజన ద్వారా పేదలైన వారికి ఆర్థిక చేయూతను అందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి రంజిత్ భాష అధ్యక్షతన విశ్వకర్మ యోజనపై మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ చేతి వృత్తులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం విశ్వకర్మ యోజనను అమలు చేస్తుంది అన్నారు. వంశపారపర్యంగా వస్తున్న చేతి వృత్తుల వారి ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుంది అన్నారు. జిల్లాలోని బాపట్ల, చీరాల, అద్దంకి, రేపల్లె పట్టణాల నుంచి 422 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఎంపిక చేసిన 8 రంగాల్లో వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించిన తదుపరి అర్హుల వివరాలను ప్రభుత్వానికి పంపాలన్నారు. సంప్రదాయ వృత్తులను ఆదుకోవడానికి ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి 1 లక్ష రుణాలను పంపిణీ చేస్తుందన్నారు. అద్దంకి నుంచి 69 దరఖాస్తులు రాగా బాపట్ల నుంచి 118 దరఖాస్తులు వచ్చాయన్నారు. చీరాల నుంచి 166 దరఖాస్తులు రాగా మిగిలినవి రేపల్లె మున్సిపాలిటీ నుంచి వచ్చాయని వివరించారు. ప్రాథమికంగా ధృవపత్రాలను పరిశీలించి 2 రోజుల్లో నివేదిక పంపాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చీరాల పట్టణంలోని ఎన్ఆర్ఎండ్పిఎం హై స్కూల్ ప్రాంగణంలో యూటీఎఫ్ నాయకులు ఓట్ ఫర్ ఓపీఎస్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎస్ రద్దు, ఓపీఎస్ ముద్దు అంటూ నినాదాలను చేశారు. చీరాల పట్టణంలోని ఎన్ఆర్ఎండ్పిఎం హై స్కూల్ ప్రాంగణంలో యూటీఎఫ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కు సంబంధించిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఓట్ ఫర్ ఓపీఎస్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎస్ రద్దు, ఓపీఎస్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామంటూ హామీ ఇచ్చిన సీఎం జగన్ నేటికి అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు రానున్న రోజుల్లో సరైన గుణపాఠం చెప్తామన్నారు. అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమ కార్యాచరణతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయులు, భిక్షాలు బాబు, సురేష్, జానీ, సీను, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ అనేది ఈ చీరాల ప్రాంతీయ మండలాల ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది. ఓట్ ఫర్ ఓపీఎస్ అనేటువంటి నినాదంతో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ మరి మాతో పాటుగా కలిసి వచ్చే సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఈ ఓట్ ఫర్ ఓపీఎస్ అనేటువంటి నినాదాన్ని తీసుకోవాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. 19 సంవత్సరాలుగా ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయమని పోరాడుతూ ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం సిపిఎస్ని రద్దు చేసి దాని స్థానంలో జిపిఎస్ అనేటువంటి విధానాన్ని తేవటం చాలా అన్యాయం. అందువల్ల అందరికీ కూడా ఒకటే పిలిపిస్తున్నాం, మేము మాట తప్పారు,
ఎవరైతే ఈ రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ఓపీఎస్ విధానాన్ని అమలు పరుస్తామని స్పష్టంగా మేనిఫెస్టోలో కానివ్వండి, అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామనే ఫైల్పై పెడితే తప్పనిసరిగా పెడతామనేటువంటి రాజకీయ పార్టీ ఏదైతే ఉంటుందో దానికి మా సంపూర్ణ మద్దతు ఉద్యోగ ఉపాధ్యాయులది ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషంగా పాదయాత్రలో మన అందరికీ హామీ ఇచ్చారు. కానీ ఆయన మేనిఫెస్టోలో చెప్పాడు, నా మేనిఫెస్టో అంటే భగవద్గీత కానీ ఈ మూడు మీద ఆయన ఇది మూడు లాంటిది, నాకు ఈ మూడు సమానం అని చెప్పి అలా చెప్పిన వ్యక్తి ఈ రోజున మాట తప్పనో మడిమ చెప్పనో అన్నారు. మరి మాట తప్పారో మడమ తిప్పారో ఆయనకే తెలియాలి. ఈ రోజున అదేమంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా, అధికారంలో రాకముందు ఇంకో మాటగా మాట్లాడటం అనేది ఇది చాలా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ మోసం చేసినట్లే. కాబట్టి ఇప్పుడైనా మీరు పునరాలోచించండి. మేము సిపిఎస్ రద్దు చేయమంటే మీరు జిపిఎస్ పెట్టారు. అసలు జిపిఎస్ అంటే ఇది గ్యారెంటీ లేని పెన్షన్. మీ దృష్టిలో గ్యారెంటీ కలిగిన పెన్షన్ కానీ మా దృష్టిలో మాత్రం గ్యారెంటీ లేని పెన్షన్. ఒక రాజకీయ నాయకుడు కొంతకాలం పనిచేసినా సరే వారికి లైఫ్ లాంగ్ పెన్షన్ ఉంటా ఉంది. మరి ఉద్యోగి 30 ఏళ్ళు పనిచేసి కష్టపడతా ఉంటే చివరి దశలో అతనికి ఆసరాగా ఉండేది ఒక పెన్షన్ మాత్రమే. అలాంటి పెన్షన్ని కాలు రాస్తా ఉన్నారు. మరి మీరు హామీ ఇచ్చారు, హామీ నిలబెట్టుకోవాలి. మరి మీరు అన్ని నిలబెడతాను, నేను చేస్తానని చెప్పిన మీరు గొప్ప వ్యక్తి. చీరాల మండలం ఈపురపాలెం పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా ఎంవి శివకుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బదిలీల ప్రక్రియలో భాగంగా చీరాలకు బదిలీపై వచ్చారు. చీరాల మండలం ఈపురపాలెం పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా ఎంవి శివకుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బదిలీల ప్రక్రియలో భాగంగా చీరాలకు బదిలీపై వచ్చారు. గతంలో సంతమాగులూరు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలో విధులు నిర్వహించారు. బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ శివకుమార్ కు స్టేషన్ సిబ్బంది, ఇతర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ చీరాల ప్రాంతానికి కొత్త అయినప్పటికీ ఈ ప్రాంతం మీద కొంచెం అవగాహన ఉందన్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నా, తాగుతున్నా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నా, పేకాటాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమని, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. అలాగే ట్రాఫిక్ విషయంలో వాహనదారులు నియమ నిబంధనలు పాటించాలని అన్నారు. ఎవరైనా ఆకతాయిలు ప్రజలను ఇబ్బంది పెడుతుంటే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈపురపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈపురపాలెం పిఎస్ లిమిట్స్ లోని ప్రజలందరికీ విజ్ఞప్తి. నా పేరు శివకుమారు. ఎలక్షన్ విధుల్లో బదిలీలో భాగంగా ఈరోజు సంతమాదూరు నుంచి ఈపురపాలెంలో ఈరోజు రిపోర్ట్ చేసుకోవడం అయింది. ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్న, పేగాట, కోడి పందాలు, నాటుసారా కాస్తున్న తెలియపరచడం అనేది గోప్యంగా ఉంచబడను. ట్రాఫిక్ అంతరాయం కలిగిన ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకుంటాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా సరే చట్టపరమైన చర్యలు తీసుకోబడను. ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారని పేర్కొన్నారు. నిన్న స్వామివారిని 64,512 మంది భక్తులు దర్శించుకోగా 23,491 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.69 కోట్లు వచ్చిందన్నారు. చీరాలపట్నంలోని ముంతావారి సెంటర్ కూడలిలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు చీరాల బ్రాంచ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ రాకేష్ కశ్యప్ చేతుల మీదుగా బ్యాంకును ప్రారంభించారు. చీరాలపట్నంలోని ముంతావారి సెంటర్ కూడలిలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు చీరాల బ్రాంచ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ రాకేష్ కశ్యప్ చేతుల మీదుగా బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు విశేష సేవలు అందిస్తుంది అన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు ఇలా అన్ని రంగాల వారికి తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తుంది అన్నారు. బ్యాంకు ద్వారా అందుతున్న సేవలను చీరాల ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. చీరాల శాఖ బ్రాంచ్ మేనేజర్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు గతంలోలా
చపాతీలా ఫ్లాట్ గా లేవని అవి భారీగా పూరీలా విస్తరించాయని అమెరికా ఇంధన వనరుల మంత్రి జెఫ్రీ ఆర్ ప్యాట్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య విదేశీ వాణిజ్య ఒప్పందాలపై చర్చ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా తాము ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. రెడ్ సీ సంక్షోభం నేపథ్యంలో ఇంధన భద్రతా రంగంలో భారత్ అమెరికా సంబంధాలపై ఆయన బదులిస్తూ ఎమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దాడి నుంచి ట్యాంకర్ షిప్ ను రక్షించేందుకు సత్వర చర్య తీసుకున్న భారత నావికా దళాన్ని ప్యాట్ ప్రశంసించారు. భారత నౌకాదళం చర్య అమెరికాకు ప్రయోజనం చేకూర్చేలా భారతదేశ సామర్థ్యాన్ని చూపించిందని ఆయన అన్నారు. మార్కెట్లోకి వచ్చేసిన భారత్ రైస్ రాయితీ ధరకు భారత్ రైస్ అందిస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 29 రూపాయలకే కిలో బియ్యం చొప్పున విక్రయిస్తోంది. కర్తవ్య పథలో ఈ విక్రయాలు ప్రారంభించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకే భారత బ్రాండ్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయిస్తోంది. భారత రైస్ పేరిట 29 రూపాయలకే కిలో సన్న బియ్యం నాఫెడ్ NCCF ద్వారా రిటైల్ కేంద్రాల్లో అమ్ముతుంది. అలాగే ఈ కామర్స్ వేదికల్లోనూ భారత రైస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర సర్కార్ 5 కిలోలు 10 కిలోల బ్యాగుల్లో భారత బ్రాండ్ రైస్ విక్రయిస్తున్నారు. రిటైల్ మార్కెట్లో తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. గత ఏడాదితో పోలిస్తే బియ్యం రిటైల్ ధరలు 13.8%, హోల్సేల్ ధరలు 15.7% పెరిగాయి. నిత్యావసర సరుకుల ధరలు, ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం నియంత్రించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే సరసమైన ధరలకే బియ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎన్నికలపై దృష్టి సారించారు. మొత్తం 3 సీట్లలో పోటీ చేసేందుకు వైసీపీ అధినేత జగన్ కసరత్తు చేస్తున్నారు. నాటికి 3 అభ్యర్థుల పేర్లు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే 3 పేర్లను కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి పెద్దల సభకు వెళ్లే వారిలో వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి పేర్లు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ 3 అభ్యర్థుల పేర్లను సాయంత్రం నాటికి వెల్లడించే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో 8 ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమైంది. ప్రస్తుతం వైసీపీకి ఉన్న సంఖ్యాబలం ప్రకారం 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని బరిలో నిలిపే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల హవా నడుస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు తమ కొత్త కార్లను రిలీజ్ చేసే సమయంలో ఖచ్చితంగా ఈవీ వెర్షన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొనుగోలుదారులు కూడా ఖచ్చితంగా ఈవీ వాహనాల కొనుగోలుకే మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలతో పాటు పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణకు భారతదేశంలో ఈవీ వాహనాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు ఈవీ వెర్షన్లను లాంచ్ చేస్తున్నాయి. 2023 ఆటో ఎక్స్పోలో టాటా 2 ఈవీ కాన్సెప్ట్లను అందించిన విషయం విదితమే. అయితే తాజాగా టాటా హారియర్ SUVకి సంబంధించిన ఎలక్ట్రిక్ వెర్షన్ కళ్ళు చెదిరే రంగుల్లో రిలీజ్ చేసింది. ఇటీవల నిర్వహించిన భారత్ మొబిలిటీ ఈ కారుకు సంబంధించిన ఫీచర్లను పేర్కొంది. మౌంట్ మాంగని యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర ద్విశతకంతో చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. సొంత గడ్డపై జరుగుతున్న పోల్లో కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 511 పరుగులు చేసింది. రచిన్ డబుల్ సెంచరీ చేయగా కేన్ విలియమ్సన్ శతక్ కొట్టాడు. సఫారీ బౌలర్లలో నీల్ బ్రాండ్ 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా సోమవారం ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. చేతిలో 6 వికెట్లు ఉన్న సఫారీ జట్టు ప్రత్యర్థి స్కోర్ కు 431 పరుగులు వెనుకబడి ఉంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల జిల్లా కీర్తిని క్రీడాకారులు మరింత ఇనుమడింప చేయాలి. ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష. రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగ సామాజిక వర్గానికి బాపట్ల లోక్సభ సీటు కేటాయించాలి. విలేకరుల సమావేశంలో MRPS నాయకుల డిమాండ్. వేటపాలెం సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకునికి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి PhD డిగ్రీ ప్రదానం. PhD డిగ్రీ పొందిన జ్యోతి స్వరూప్ అధ్యాపకుని అభినందించిన తోటి అధ్యాపకులు యాజమాన్యం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.